సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మాయా ప్రపంచం. ఇక్కడ హిట్స్ తో పాటు లక్ కూడా కీలకం. ఒక్క సినిమాతో స్టార్డమ్ అందుకున్నవారు లక్ లేకపోతే మళ్లీ అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఒడిదుడుకుల సమయంలోనే ఉన్నాడు యాక్టర్ కమ్ దర్శకుడు వేణు ఎల్దండి. బలగం సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వేణు తన తదుపరి చిత్రం ఎల్లమ్మని మాత్రం పట్టాలెక్కించడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. కానీ ఈ సినిమా ప్రయాణం అంత సులభంగా సాగలేదు. హీరోల రిజెక్షన్లు, అనూహ్య ట్విస్ట్లతో ఎల్లమ్మ ప్రాజెక్ట్ ఒక రోలర్ కోస్టర్ రైడ్లా మారింది. వేణు ఎల్దండి కమెడియన్గా ఎన్నో సినిమాల్లో నవ్వించి ఆ తర్వాత బలగం సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటాడు. 2023లో విడుదలైన ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో భావోద్వేగ కథాంశంతో జాతీయ అవార్డుల వరకు గుర్తింపు తెచ్చింది. ఇంతటి హిట్ తర్వాత సాధారణంగా దర్శకుడికి కొత్త ప్రాజెక్టులు సులభంగా వస్తాయి. కానీ వేణు విషయంలో ఈ లెక్క తప్పింది. బలగం రిలీజ్ అయి 2 ఏళ్లు దాటినా అతని కొత్త సినిమా ఎల్లమ్మ ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఎల్లమ్మ కథ మొదట హీరో నానికి వినిపించగా ఆయన ఈ ప్రాజెక్టుకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతా సెట్ అనుకున్న తరుణంలో నాని అనూహ్యంగా తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ కథ నితిన్ దగ్గరకు చేరింది. కానీ నితిన్ వరుస ఫ్లాపులతో కొత్త ప్రయోగాలకు బ్రేక్ వేయాలని నిర్ణయించి ఎల్లమ్మను రిజెక్ట్ చేశాడు. ఇక హీరో శర్వానంద్తో కథ ఓకే అయి సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నాహాలు జరిగాయి. అయితే ఈసారి కూడా శర్వా ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు సమాచారం. ఈ రిజెక్షన్ల గుండా పయనించిన ఎల్లమ్మ చివరకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంపౌండ్ లో ల్యాండ్ అయింది. రీసెంట్ గా భైరవం, కిష్కింధపురి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బెల్లంకొండ కొత్త తరహా కథలకు ఓపెన్ గా ఉన్నాడు. ఎల్లమ్మ కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది చివరిలో దిల్ రాజు బ్యానర్లో ఎల్లమ్మ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఎల్లమ్మ కథ గురించి ఇప్పటివరకు పెద్దగా సమాచారం బయటకు రాలేదు. అయితే బలగంలాగే ఇది కూడా తెలంగాణ నేపథ్యంలో భావోద్వేగ కథాంశంతో సామాజిక అంశాలతో పాటు యాక్షన్ ఓరియంటెడ్ గా ఈ మూవీ ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. వేణు ఎల్దండి స్టైల్లో హాస్యం, ఎమోషన్ మేళవించి ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడని అంటున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాంటి యంగ్ హీరోతో ఈ కథ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందనేది చూడాలి. బలగంతో సక్సెస్ టేస్ట్ చేసిన వేణు ఎల్లమ్మతో మరో బ్లాక్ బాస్టర్ కొట్టాలని చూస్తున్నాడు. హీరోల రిజెక్షన్లు, ఆలస్యాలను అధిగమించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో ఎల్లమ్మ పట్టాలెక్కే సమయం దగ్గర పడుతోంది. ఈ సినిమా వేణుకి మరో హిట్ ఇస్తుందా లేక మరో ట్విస్ట్ ఎదురవుతుందా అనేది చూడాలి.